ఒక కథ అనుకున్న తర్వాత ఎవరితోనే డిస్కస్ చేయడం. ఏంటి ఇంక అందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా చేయాలా? బావుందా? ఏంటి ఏమన్నా ఎవరితో డిస్కస్ చేయడం జరుగుతుంటుందా? జరిగిద్దండి. హ్మ్. అంటే ఫస్ట్ మేజర్ డెసిషన్ నేను తీసేసుకుంటా. హ్మ్. తీసుకున్నాకే నేను మెయిన్ డిస్కషన్ లైన్ మీదే. ఫస్ట్ సినిమా ఉందండి. హ్మ్. నేను అమ్మ గురించి చెప్పాలి అంతే. అనుకున్నా. అమ్మ గురించి ఫిక్స్ అయ్యా. అదే వచ్చింది, అదే జరిగింది, సక్సెస్ అయ్యా. హ్మ్. నెక్స్ట్ ఎవరిని చెప్పాలి, ఎలాంటి కథ నేను తీయాలి. హ్మ్. వేస్ట్ ఫిలిమ్స్ నేను తీయనండి. ఒక చిన్న మీరు మెసేజ్ తీసినవన్నీ ఉన్నాయే, కూడా ఒక క్లాసిక్ మోరల్స్ ఉన్న ఫిలిమ్స్, సినిమాలు కొంచెం తీస్తాను. అందరికి దగ్గరయ్యే ఫిలిమ్సే మీరు తీశారు. నెక్స్ట్ ఫ్యామిలీ విలువలు, ఒక అన్న చెల్లి, ఒక రక్త సంబంధమే చేయాలనుకున్నాను. హ్మ్. అదే శివరామరాజు. యెస్. అది ఆ సినిమా ఫ్యామిలీ చూసి ఓరియెంటెడ్. హ్మ్. విడిపోయిన కుటుంబం కలిసిపోయిందండి కరీంనగర్లో. హ్మ్. ఒక 50 మంది విడిపోయిన ఫ్యామిలీ 10 ఇయర్స్ అయిందంట. మళ్ళీ ఆ సినిమా చూసి కలిసిపోయి వచ్చి మమ్మల్ని కలిసి హరికృష్ణ గారు మాతో ఫోటో దిగి వెళ్ళారు. హ్మ్. ఇది శివరామరాజుకి అంత ఇన్స్పైర్ చేసింది సినిమా. ఓకే. అంటే ఒక భార్యను మనం సెలెక్ట్ చేసుకుంటాం, స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకుంటాం, రక్త సంబంధాన్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. అమ్మ నాన్నని, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని అది భగవంతుడు నిర్ణయిస్తాడు. అదిరా రక్త సంబంధం అంటే. హ్మ్. సో ఆ సినిమాలో అది చాలా గొప్ప డైలాగ్. హ్మ్. శివరామరాజులో జగపతి బాబు చెప్తాడు అది. ఆ డైలాగ్ ఎంతమంది కనెక్ట్ అయిందండి అంటే అసలు అంతగా కనెక్ట్ అయింది ఆ సినిమా చూసి. అంటే అంతగా కనెక్ట్ చేసిన సినిమా అది కూడా. హ్మ్. అట్లాగా అది తీసుకున్నాక ఇంకా నేను ఇంకెవరు విన్ను. అది ఫిక్స్ అయ్యి ఆ కథను చేయటం జరిగింది. హ్మ్. ఆ తర్వాత హరికృష్ణ గారు మేము అది చేస్తూ మా నాన్నగారు రైతుల మీద చేయలేదు సముద్ర సినిమా, అది ఒక్కటి మిగిలింది అంటే, సార్ ఆ రైతులైతే మనం చేద్దాం సార్, మా నాన్న కూడా రైతు, నేను ఈ మూడో సినిమా ఇది చేయాలనుకుంటున్నాను సార్ అంటే హరికృష్ణ గారు మేము కలిసి రైతు గురించి హ్మ్. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఒక అసలు అది టొమాటో రైతుల మీద కూడా మీరు చాలా రీసెర్చ్ రీసెర్చ్ చేసి చేసామండి రైతు నాయకులతోటి. హ్మ్. అంటే ఒక అంటే దాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఒక టొమాటో రైతు? టమాటా ఒక్కటే కాదండి అది. హ్మ్. అయితే ఇప్పుడు రైతు ఒక ఫార్మర్ ఉన్నాడండి, 365 రోజులు కష్టపడతారు పొలాల్లో, వానకు తడుస్తారు, ఎండకి ఇది అవుతారు, కష్టపడి పనిచేసి వాళ్ళకు పంటను పండిస్తారు. అది వరి కానివ్వండి, టమాటా కానివ్వండి, మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, కంది కానివ్వండి, ఇట్లా ఏ పంట అన్నా కానీ. బట్ వీళ్ళు పండించిన పంట వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకోలేరు. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ని ఎవరు తయారు చేశాడో నా వాచ్ ఖరీదు ఇది అంటాడు. అలాగే ఒక బ్లేడ్ తయారు చేసినోడు కూడా నా బ్లేడ్ ఖరీదు ఇది అంటాడు. చెప్పులు తయారు చేసినోడు కూడా నా చెప్పులు ఖరీదు ఇది అంటాడు. రైతు ఎన్ని నెలలు కష్టపడుతున్నాడు, ఎన్ని నెలలు కష్టపడ్డా వాడి పండించిన పంటకి గిట్టుబాటు ధర అసలు చేతికి వస్తుందో లేదో కూడా తెలియదు. గిట్టుబాటు ధర ఫిక్స్ చేయలేడు, ఎవడో ఫిక్స్ చేస్తాడు, అక్కడ మోసపోతాడు, కష్టం పోగొట్టుకుంటుంటాడు, ఫ్యామిలీ స్ట్రగుల్లో ఉంటుంది. సో ఇటువంటి దేని మీద చేయాలనుకొని చేసింది. అయితే దానిలో టమాటా ఎందుకంటే టమాటా పండిస్తే ఒక్కోసారి అండి రూపాయి అండి, రూపాయి కూడా పడదండి. అది ఒకసారి తీసుకెళ్ళి రేటు పడుతుంది, తీసుకెళ్ళి పారబోసేస్తారు. ఒక్కోసారి 100 రూపాయలు అవుతుంది. ఇది పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి రైతుకి ప్రభుత్వమే ప్రతి పంటకి ఒక గిట్టుబాటు ధర ఫిక్స్ అయింది. ఇప్పుడు దీనికి ఎలా ఒక ఫిక్స్డ్ ప్రైస్, అలాగా పంటలకు కూడా ఒక్కొక్క పైరుకి ఒక్కొక్క పంటకి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేయండి అని డిస్కస్ చేసిన సినిమా అండి అది. బట్ ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం ఆ పని చేయలేదండి, ఏ ప్రభుత్వం చేయాల, ఏ పాలకుల్లో కూడా అది తీసుకురావట్లా. రైతులు వర్షాలు వచ్చి దెబ్బతిన్నప్పుడు వెళ్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, కానీ రైతుల కోసం ఈరోజు కూడా ఏ ప్రభుత్వం ఏ పాలకులు ఈ రోజుకి చేయలేదండి. కాకపోతే ఏదో అంత డెప్త్కి వెళ్ళి అంత రీసెర్చ్ చేసి రిలీఫ్ లో చేస్తున్నారు. రైతుల గురించి వచ్చిన సినిమా అయితే ఇదేనండి. ఇదే అప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు సుమన్ గారు, మన సాయి కుమార్ తమ్ముడు రవి, వీళ్ళందరూ కూడా ఈ సినిమానే ప్రిపేర్ చేశారు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. అవి చూసి ఇంతకంటే గొప్పగా ఎవరు తీయగలరు సినిమాని, టచ్ చేయదు దీన్ని అని ఆగిపోయారు. హరిశ్చంద్ర ప్రసాద్ అంత కనుచూపు మేర క్రౌడ్ అండి, పబ్లిక్. అలా అంత బాగా నా లైఫ్లో కూడా మళ్ళీ అంత స్పాన్లో తీయలేం సినిమా, అంత పబ్లిక్లోనే తీసామండి సినిమా. శివరామరాజు తర్వాత వెంటనే తీసిన సినిమా హరిశ్చంద్ర ప్రసాద్.
శివరామరాజుకి హరికృష్ణ గారు కావచ్చు, ఇటు జగపతి బాబు గారిని ఎలా మీరు అనుకున్నారు సార్ ఆ కథని? వారు యాప్ట్ గాని అంటే పెద్ద పెద్ద కాంబినేషన్ కలపాలంటేనేమో కుదరదు. యాక్చువల్గా చిరంజీవి గారు ఇట్లా కూడా అనుకున్నాం. బట్ ఏంటంటే చిరంజీవి గారిని మళ్ళీ అలా కొంతమందిని కలిపి చేయాలంటే కష్టం అవుతుంది ముందు. సో అందుకని మన కంఫర్ట్ బట్ మంచి ఆర్టిస్టులు అయినోళ్ళు అంటే వీళ్ళు మ్యాచ్ అవుతారని చెప్పేసి ఇట్లా సూపర్ గుడ్ ఫిలిమ్స్ డెసిషన్ తీసుకోవటం. జగపతి బాబు నా గెటప్ చేసిన వెంటనే అబ్బా వాళ్ళ మదర్ అతని లైఫ్లో ఎప్పుడు నువ్వు ఎంత బాగున్నావురా అని అనలేదు. అదిగోండి ఆ గెటప్, అసలు ఎంత బాగున్నావురా నువ్వు ఈ గెటప్లో అని వాళ్ళ మదర్ అంది. అది హరికృష్ణ గారు మళ్ళీ ఆయన్ను కూడా అలాంటి రెస్పాన్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళ అమ్మ అనమాట, సముద్ర మా అమ్మ ఎప్పుడు అనలేదు సముద్ర ఈ గెటప్లో మా అమ్మ ఈ మాట అని జగపతి బాబు మురిసిపోయేవాడు అనమాట. అట్లాగే హరికృష్ణ గారు ఆయన ఒక రెడ్ వస్త్రం వేసి అమ్మవారి భక్తుడిగా చేయాలి అని ఆ గెటప్ చేసినప్పుడు ఆయన కూడా అనమాట అట్లా వాళ్ళు లీనమైపోయి అంత బాగా చేశారు. సో అలాగా ప్రతి సినిమాలో ఒక అమ్మ, ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక రైతు. అలాగే అనుష్క మహానందికి వచ్చేసరికి అనుష్క సుమంత్ ఈ సినిమాలో స్నేహం గురించి ఇట్లా ఒక్కొక్క ఫిలింకి డెసిషన్ తీసుకుంటూ రైటర్స్ని పెట్టుకొని దానికి ఏం కావాలో అలా చేసుకుంటూ 2 చేశానండి. ఒకటి మహానంది, దానిలో సోలో హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్ అది. అంతకుముందు సూపర్లో క్యారెక్టర్ చేసింది. తర్వాత ఇది తర్వాత పంచాక్షరి లేడీ ఓరియంటెడ్ చేసింది. అంతకుముందు మనకి అరుంధతి కావచ్చు, ముందు అరుంధతి వచ్చింది. ఇప్పుడు పంచాక్షరి కూడా మీరు సీక్వెల్ దానికి పార్ట్ 2 తీయాలని మీకు కోరికగా ఉంది అని ఎక్కడ చెప్పారు? ఉంది. అయితే పంచాక్షరి 2 చేయాలని అనుకున్నాను. ప్రొడ్యూసర్ని నాకు ఆ టైటిల్ అన్నయ్య అని అడిగా. నేను నా టైటిల్ చేస్తే నేనే చేస్తాను రా సినిమా, నువ్వే డైరెక్టర్, అనుష్కతోనే చేద్దాం, అనుష్కనే అడుగుదాము, అనుష్క నువ్వు నేను మళ్ళీ మన కాంబినేషన్లోనే చేద్దాం, ముగ్గురు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం కదా, చేస్తే మనమే చేద్దాం, చేయకపోతే నీకు ఇస్తాలే చేద్దు కానీ బట్ అనుష్కని ట్రై చేద్దాం మనం అన్నాడు అనమాట. రీసెంట్గానే బాగా మాట్లాడుకుంటాం. నాతో ఎవరు సినిమా చేసినా అండి వాళ్ళందరితో స్టిల్ టుడే కనెక్షన్లో ఉంటాం అనమాట, కమ్యూనికేషన్లో ఉంటాం అనమాట. సార్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు సార్? 18 సినిమాలు చేశానండి. 12 సినిమాలు హిట్ సినిమాలు.